హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే 1 మిలియన్ కి దగ్గరలో ఉందండి. ఇంకా జస్ట్ 20,000 సబ్స్క్రైబర్లు అయితే చాలు. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే మాత్రం మా ఆయన మీద ఒట్టండి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అమ్మా నూడిల్స్ అయితే ఏదోలా సో ఈ వీడియో కన్నా ముందే పార్ట్ 1 వీడియో అయితే పెట్టామండి. ఇంకా ఎవరైనా వీడియోని చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. చెల్లి, ఏంటక్క? నేను ఏం టిఫిన్ తీసుకురమ్మన్నానే? బజ్జీ. మరి నువ్వేం తెచ్చావే? ఇడ్లీ. మరి ఇడ్లీ ఎందుకు తెచ్చావే? నీకు తెలుసు కదా నాకు హోటల్ నుండి టిఫిన్ తీసుకొస్తే బజ్జీ కంపల్సరీ అని. అంటే బజ్జీలు తిని బజ్జీలా అయిపోతున్నావని ఇడ్లీ తెచ్చానక్క. అయినా నాకు ఈ ఇడ్లీ వద్దే. ఇప్పుడు నేనేం తినాలి చెప్పు? అయినా ప్లేట్ కి 4 ఇడ్లీలు కదా వస్తాయి, ఇక్కడ 3 ఉన్నాయి ఏంటి? అంటే నేనే తిన్నాక ఒక ఇడ్లీ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని. ఇడ్లీ టేస్ట్ చేయడం ఏంటే? ఇడ్లీ ఎలా ఉంటుందో నీకు తెలీదా? నాకు ఈ ఇడ్లీ వద్దు. ఇప్పుడు నేనేం తినాలి? అయితే నేను చేసుకున్న లేస్ మిక్స్చర్ కొంచెం తినక్క. చిచ్చి, ఈ చేతిలో నాకు ముందే వద్దు. సర్లే, ఇందాక నువ్వు ఎలాగో లంచ్ వరకు వెయిట్ చేయగలనన్నావు కదా, నువ్వు డైరెక్ట్ లంచే చేసేద్దు గానిలే. ఇంక ఇడ్లీ వేస్ట్ చేయడం ఎందుకు, నేను తినేస్తానులే. దీనికి హాలిడే అయితే చాలు. తినడం లేదా ఇలా బొమ్మలతో ఆడుకోవడం, వేరే పనేం లేదు. చెల్లి, నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళొస్తా. నేను వస్తానక్క. నువ్వేం రావక్కర్లేదమ్మా. మళ్ళీ అక్కడికి వచ్చి నాకు అది కొను నాకు ఇది కొనని చెప్పి మొత్తం డబ్బులన్నీ అవగొట్టేస్తావు. అవును, అక్కతో నేను వెళ్ళిపోతా అంటున్నా ఏంటి? అక్క వెళ్తేనే కదా నేను నూడిల్స్ చేసుకోగలను. సరే అక్క, నువ్వు వెళ్ళు. అమ్మా, ఫ్రెష్ అవ్వి నూడిల్స్ చేసుకుందాం. హౌ టు కుక్ నూడిల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అద్భుతంగా నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను. వంటరాని వాళ్ళ అంటే మన గురించే. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించండి. ప్యాన్ హీట్ అయ్యాక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 3 స్పూన్ల ఆయిలా? ఓకే. ఒక స్పూను, రెండో స్పూను, 3వ స్పూను. ఆయిల్ వేయడం అయిపోయింది. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక 2 or 3 ఎగ్స్ బ్రేక్ చేసి ప్యాన్ లో వేసుకోండి. మీకు ఎగ్స్ అంటే ఇష్టమైతే 4 వేసుకున్నా పర్వాలేదు. నాకు ఎగ్స్ అంటే ఇష్టమే, 4 వేసుకుంటా. ఎగ్ ఫ్రై అయిపోయాక ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్ ని వేసుకుని అవి కూడా ఫ్రై చేయాలి. ఇది తూచి చీటింగ్. మీరు అలా ముందే కట్ చేసి పెట్టుకేసేసుకుంటే ఎలాగా? మాకు కూడా చెప్పాలి కదా ముందే కట్ చేసుకోవాలని. అమ్మో, ఎగ్ మాడిపోతుంది. అందుకే వీడియో మొత్తం చూసాక అప్పుడు చేసుకోవాలి. అమ్మో, అక్కేంటి అప్పుడే వచ్చేసింది? అదేంటక్క అప్పుడే వచ్చేసావు షాప్ నుండి? లేకపోతే రోజంతా అక్కడే కూర్చొని రానా ఏంటే? అయినా నువ్వైతే అక్కలేనివన్నీ కొనుక్కుంటూ గంటలు గంటలు వేస్ట్ చేస్తావు. నేను నీలా కాదు. అయినా నూడిల్స్ దుకాణం ఏంటే? అదే అక్క, అమ్మ వెళ్ళినప్పటి నుంచి నువ్వే నాకు వంట చేసి పెడుతున్నావు కదా, అందుకే ఈ రోజు నేనే నీకు వంట చేసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ లోపు నువ్వే వచ్చేసావు. ఏంటమ్మా నువ్వు నాకు
సర్ప్రైజ్. నీ మొహానికి అంత సీన్ లేదు కానీ ఈసారి నిజం చెప్పు. నాకు వంట రాకపోయినా నీ గురించి నూడిల్స్ చేస్తుంటే అలా అంటావేంటక్క? మరి లేకపోతే నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటే? ఎప్పుడు చూడు నాయి దొబ్బేద్దామా నాయి తినేద్దామా అనే చూస్తావు. ఏంటక్క నా మీద అంత డౌటా? నాకు నీ మీద ప్రేమ ఉండదా ఏంటి? నిజంగా నేను సర్ప్రైజ్ చేద్దామనే చేస్తున్నానక్క. ఇంకా నమ్మేసానులే, ఆపు నీ యాక్టింగ్. నీ అరాకుర బుర్రతో నువ్వు నూడిల్స్ వండితే ఈ రోజుకి అవ్వలే కానీ నువ్వెళ్ళు, నేను చేస్తాను. సరే అక్క. అమ్మయ్య, ఈ మాటల్లో పడి నూడిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అని మర్చిపోయింది. మనకు కావాల్సింది కూడా అదే కదా. తీసుకే. థ్యాంక్ యూ అక్క. అవునే, ఇందాకే కదా లేస్ ప్యాకెట్ లో నా టిఫిన్ కూడా తినేసావు. ఈ లోపే ఆకలికి ఆగలేకపోయావేంటే? నీకు తెలుసు కదక్క, నాకు ఆకలేసిన ఆవేశం వచ్చినా తట్టుకోలేనని. తట్టుకోలేవే, తిండిపోతాను. అవునే, మన ఇంట్లో నూడిల్స్ లేవు కదా, మరి నూడిల్స్ ఎక్కడివి? అమ్మో దొరికేసాను. అది అది నీకు చెప్పాను కదక్క, నీకు సర్ప్రైజ్ ఇద్దామని తెచ్చానని. సర్ప్రైజ్ చేద్దామని తెచ్చావు, బానే ఉంది. మరి నూడిల్స్ కి డబ్బులు ఎక్కడివే? ఇందాక నువ్వు చెప్పిన బాక్స్ లోంచే తీసానక్క. దున్నపోతాన్ని ఎవరు తీసుకోమన్నాడే? అయినా నీకు చెప్పాను కదా, అమ్మ వచ్చే వరకు డబ్బులు సరిపోవు, అవే వాడుకోవాలి అని. నీ గురించే కదక్క తీసాను. ఇంకోసారి నా గురించి అన్నావంటే నాలుగు కోసేస్తాను. నీకు తినాలనిపించే తెచ్చుకుని ఉంటావు, సడన్ గా నేను వచ్చేసరికి నా మీద తోసేస్తున్నావు. అవును, ఈ రోజు గంగా బర్త్డే కదా, కేక్ 200 వేసుకుందాం అనుకున్నాము. ఇప్పుడు దీన్ని డబ్బులు అడిగితే ఇది నన్ను చంపేస్తుంది. డబ్బులు వేయకపోతే వాళ్ళు పార్టీ ఇవ్వరు. ఇప్పుడు ఎలాగా? అక్క, నూడిల్స్ ఛాలెంజ్ పెట్టుకుందామా? ఏం మామూలుగా తినలేకపోతున్నావా ఏంటి? అది కాదక్క, మనీకి పెట్టుకుందాం. నేను విన్ అయితే నువ్వు నాకు 200 ఇవ్వాలి, నువ్వు విన్ అయితే నేను నీకు 200 ఇస్తా. 200 కా? బానే ఉంది, కానీ నీ దగ్గర డబ్బులు ఎక్కడవే? నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? నువ్వు ఇస్తే నేను తీసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్నాయి అక్క, నేను దాచుకున్నవి. సరే అయితే. సరే, రెడీ, 1 2 3 స్టార్ట్. A few moments later. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. యా, నేనే విన్. 200 ఇవ్వు. ఆల్మోస్ట్ నాది కూడా అయిపోయింది అక్క, ఇంకా కొంచెమే కదా ఉంది. కొంచెం ఉన్న కంచె నిండా ఉన్న నాకు అనవసరం. ఇలా క్లీన్ గా ముందు ఎవరిది కంప్లీట్ అయితే వాళ్ళే విన్. 200 ఇవ్వు. యాక్చువల్ గా నా దగ్గర డబ్బులే లేవక్క. ఫుడ్ నువ్వు తినలేవు, నేనే విన్ అవుతాను కదా అనుకున్నాను. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. నిన్ను అయ్యో, మీరు లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ ఒక లైక్ చేసేయండి.